హాయ్ వెల్కమ్ టు డీటెయిలర్. సో ఈ మధ్య నా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడండి. అంటే వాట్సాప్లో షేర్ చేసి, అరే మామ 3500కి చేస్తున్నారు, నువ్వేంట్రా మరి ఇంత షెడ్ పెట్టుకొని నువ్వు అంత కాస్ట్ చెప్తున్నావు, మరి 3500ది ఎలా నమ్మాలరా ఏంట్రా అంటే, నేను వాడిని రెండు క్వశ్చన్లు అడిగాను. మామ ఇప్పుడు 3500కి చేయడమా, లేదంటే ఇలాంటి ఒక సెటప్కి వచ్చేసి ఇచ్చి చేయించుకోవడం అనేది డెసిషన్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కార్ కొనుక్కున్నావు. ఆ కార్ కొనుక్కొని ఒక చీప్గా మెటీరియల్ వేయించుకొని ఇంటికి వచ్చి చేసేదంటే, ఇప్పుడు ఇంత షెడ్ ఎందుకు కట్టారని నన్ను క్వశ్చన్ చేశారా? ఈ షెడ్ పెట్టింది ఎందుకంటే ఎయిర్ అనేది రాకూడదు వర్క్ చేసేటప్పుడు. సెకండ్ వచ్చేసి డస్ట్ అనేది పడకూడదు. సో ఆ ఎయిర్ లోంచి వచ్చే డస్ట్ కూడా పడకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ లైటింగ్ సెటప్ ఎందుకు ఉంది అంటే, బికాస్ ఆఫ్ మాకు మైనస్ స్క్రాచెస్ కూడా కనపడాలని. సో నీ ఇంటికి వచ్చినప్పుడు వాడికి అంత లైటింగ్ సెటప్ నువ్వు ఎక్కడ ఇస్తున్నావు? ఫస్ట్ థింగ్, రోడ్డు మీద పెట్టానా చెయ్యాలి, లేదంటే కనీసం సెల్లార్లోనే పెట్టి చేయాలి. మీ సెల్లార్ ఎంత డస్టీగా ఉంటుంది, వచ్చే కారు పోయే కారు ఆ డస్ట్ అంతా ఎటు నుంచి వస్తుంది? నీ కంటికి కనపడుతుందా? కనపడదు. సో మరి అదే డస్ట్ మీద అదే బఫింగ్ మెషిన్ పెట్టి కొట్టేసినప్పుడు ఖచ్చితంగా లైన్స్ అనేది ఫామ్ అవుతుంది. వాడు ఎంత పర్ఫెక్ట్ గా చేసినా ఖచ్చితంగా నీకు ఒక 1 వీక్ తర్వాత డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయడానికి మళ్ళీ వాడు ఎక్కడ ఉన్నాడని వెళ్తావు? ఇంటికి వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడిని కోసం నీ పనులన్నీ మానుకొని నువ్వు వెళ్తావా? సో ఇదే క్వశ్చన్ మమ్మల్ని అడగండి. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. మా డీటెయిలర్లో మేము మెయిన్గా కస్టమర్ని కన్విన్స్ చేయం, ఎడ్యుకేట్ చేస్తాం. ప్రోడక్ట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తే ఎలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక స్కిల్డ్ లేబర్ని తీసుకొచ్చి చేపిస్తున్నాము, గల్లీలో పోయేవాడిని పట్టుకొచ్చి చేయట్లేదు. ఈ మధ్య గల్లీకి ఒక డీటెయిలింగ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 40 స్టూడియోలు ఓపెన్ అయినాయండి. ఈ ఇయర్ 25 స్టూడియోస్ సేల్కి పెట్టారు. ఎందుకు అంటే మ్యాన్ పవర్ లేరు, సరైన మ్యాన్ పవర్ లేరు. సో స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకడం చాలా కష్టం. ఇది ఒక ఆర్టిస్టిక్ జాబ్. చాలా మంది ఏదో అనుకుంటారు మామూలుగా ఇది రబ్బింగ్ కొట్టడమే కదా అని. ఒక్కొక్క మెషిన్ చాలా వెయిట్ ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని ప్రెసిషన్ వర్క్ అంటారు. సో చాలా కేర్ఫుల్ గా ఆ పెయింట్ మీద 8000 RPM స్పీడ్ లో అది రన్ అవుతుంది అంటే చాలా ఓపిక్ గా పేషెన్స్ గా పెయింట్ కి డ్యామేజ్ కాకుండా చేసే వర్కే అది. సో ప్లీజ్ మీరు ఒకసారి కార్ ఇచ్చే ముందు నలుగురితో మాట్లాడండి, నలుగురిని క్వశ్చన్ అయ్యండి. వాడలాంటి సెటప్ పెట్టాడు, నువ్వెందుకు ఇంటికి వచ్చి చేయట్లేదు అడగండి. అడిగితే అమ్మైనా పెట్టదు అంటారు కదా, అలాగే ప్రతి క్వశ్చన్ ని మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకుంది, ఆన్సర్ చేసే రైట్ మాకుంది. సో దీంట్లోనే, ఈ కన్వర్షన్ లోనే మీకు అర్థమవుతుంది వీడు ప్రాపర్ గా మాట్లాడుతున్నాడా, కరెక్ట్ గా మాట్లాడుతున్నాడా, కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నాడా. సో ప్లీజ్ టాక్ మోర్ అండ్ ఆస్క్ మోర్ అండ్ గెట్ ద క్లారిటీ అండ్ గివ్ ద క్లారిటీ. ఎందుకంటే ఇక్కడ కార్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం డీటెయిలర్ ఉంది. ఏదో వచ్చామా, చేసామా, వెళ్ళిపోయామా, చేతులు దులిపేసుకున్నామా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము లేమండి. అండ్ అలా అనుకుంటే ఈరోజు 3 బ్రాంచ్లు, హైదరాబాద్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి, అండ్ విజయవాడలో ఒక బ్రాంచ్ పెట్టాము. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి సరైన పీపుల్ కోసం చాలా మంది ఫ్రాంచైజీలు అడుగుతున్నారు. చాలా మందితో మాట్లాడాము, కానీ నాకు ఎక్కడ కూడా ఒక్క పర్సన్ కూడా అది ఒక ప్యాషనేట్ గా కనపడలేదు. సో నేను ఫ్రాంచైజీ ఇవ్వను. సో ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే మాత్రం నాకు ఆ ప్యాషన్ కనపడాలి, ఆ ఎమోషన్ ని కాపాడే మైండ్ సెట్ ఉన్న పర్సన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను ఎలాంటి స్టేట్లో అయినా పెట్టడానికి రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని ట్రస్ట్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఆలోచించండి, క్వశ్చన్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మీ ట్రస్ట్ అనేది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ డీటెయిలర్.